ప్రెజెంట్ ఇప్పుడు ఏదైనా ఒక ఐటీ రంగానికి సంబంధించి ఏదైనా మీటింగ్ జరిగింది అనుకోండి, మెయిన్లీ ఐటీ మినిస్టర్ని అదేవిధంగా రాష్ట్ర సీఎం వెళ్తూ ఉంటారు. డెప్యూటీ సీఎం అనేది ఎట్లా అంటే ప్రతి దాంట్లో అవసరం ఉండదు, మనం ఏ రాష్ట్రమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా దావోస్లో జరిగిన ఒక మీటింగ్కి సంబంధించి అందులో ఐటీ శాఖకు సంబంధించిన మీటింగ్ అది. అందులో చంద్రబాబు నాయుడు అదేవిధంగా వెళ్తే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ వెళ్ళాలి. అట్లా కాకుండా చాలామంది అదేంటి డెప్యూటీ సీఎంని తీసుకెళ్లరా మీరు అంటే తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా, నాకంటే ఒక్కొక్కసారి నాకు ఫ్యాన్స్ని అనాలనిపిస్తుంది. సో మీరేమంటారు ఓవరాల్గా? ఖచ్చితంగా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అంటే గబుక్కు నోరు జారుతారేమో దావోస్కి ఎందుకు పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళలేదు అంటే. అది ఇక్కడ మీటింగ్ ఏంటంటే ఒక రాష్ట్ర సీఎంని దాని తాలూకు ఉన్న ఐటీ మినిస్టర్స్ని వాళ్ళు ఇన్వైట్ చేస్తారు, మన ఇండియా తరపు నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ. అక్కడ మన దగ్గర ఇట్లా ఉంటాయి, బయట కంట్రీలో ఉన్న పాలసీస్ ప్రకారం అక్కడ దానికి సంబంధించిన ఇండస్ట్రీలకు సంబంధించిన ఎవరుంటే వాళ్ళని పిలుస్తారనమాట. సో ఇక్కడ అది అర్థం చేసుకొని కొంతమంది అంటే ఇల్లిటరేట్స్ అనుకోవచ్చు, మన అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అనుకోవచ్చు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎమోషనల్గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఆయన ఎందుకు లేడు అంటే వీళ్ళు మాత్రమే వెళ్తారా, బాబు కొడుకులే వెళ్తారా అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. అది అసలు అలా ఆలోచించడం తప్పు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత విలువ ఇవ్వాలో అంత కంపల్సరీ ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ముందు దూరంగా ఉంటే ఆయన భుజం మీద చేసుకున్న దగ్గరికి వచ్చి పిలుస్తారు. సో ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి ఆయన తీసుకెళ్ళరా అంటే ఎవరు కూడా తీసుకెళ్ళరు. ఎందుకంటే ఇక్కడ ఐటీ మినిస్టర్ ఎవరు, నారా లోకేష్ గారు. అటు తెలంగాణలో ఎవరు, శ్రీధర్ రెడ్డి గారు సంథింగ్ ఎవరు ఉన్నారు. ఆయన ఇటు ఈయన వెళ్ళారనమాట. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ సీఎం చంద్రబాబు గారు, అక్కడ శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ లోకేష్ గారు. లాస్ట్ టైం కూడా జగన్ గారు అప్పుడు అమర్నాథ్ అని ఉండేవాడు, గుడివాడ అమర్నాథ్ అని, ఆయన గుడ్డు మీద ఏకలు ఇంకా పెడతానే ఉన్నాడు. సో అప్పుడు ఆయన వెళ్ళాడు అనమాట. అక్కడ ఏంటంటే ఐటీ సెక్టార్కి సంబంధించి ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకెళ్తారు. సో వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుని ఈ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ వస్తున్నారు, సో మీ దగ్గర ఎక్కడ స్పేస్ ఉంది, ఎక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది అని మాట్లాడుకునే, మంచి చెడు మాట్లాడుకోవడానికి. సో నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, మామూలుగా నారా లోకేష్ గారిని పక్కన పెడితే చంద్రబాబు గారు ఇట్లాంటి విషయాల్లో ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఇప్పుడు ఆయన ఏదో కొత్తగా వెళ్ళి అక్కడ తేవాల్సిన, ఆయన ఇక్కడ నుంచి ఫోన్ కొట్టినా పని అయిపోద్ది. సరే వాళ్ళు గౌరవంగా తీసుకొచ్చింది ఆయన హైదరాబాద్కి తెలియని వాళ్ళ మైక్రోసాఫ్ట్లో అవన్నీ ఆయన 1990లో 5 నుంచే కష్టపడి తెచ్చి అవన్నీ 2000కి ఒక షేప్ తీసుకొచ్చారు. Y2K సమస్య వచ్చినప్పుడు కూడా కంప్యూటర్లని ఎట్లా సాల్వ్ చేయాలి అదంతా కూడా ఆయన అవన్నీ అనుభవంతో చూస్తున్నారు. సో ఈ రోజు ఏంటంటే జస్ట్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది అంతే తప్ప అక్కడేమో కొత్తగా వచ్చేలేదు, కొత్తగా ఎగబడిపోలేదు. సో అందరికీ స్పేస్ అయితే ఉంటుంది మన రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో. సో నారా లోకేష్ గారు కూడా ఇక్కడ ఈ పని చేస్తే ఒక అనుభవం ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా దీని నుంచి ఇంకొంత నేర్చుకుంటారు, రేపు ఇంకో క్రాఫ్ట్ ఇస్తే ఇంకొంత నేర్చుకుంటారు అట్లా అనమాట. సో ఇప్పుడు దాని గురించి ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆ డిప్యూటీ సీఎం అనే పదవికి ఒక హోదా వచ్చింది అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. సో ఇప్పుడు దానివల్ల ఆయన ఒక్కడనే ఎమోషన్ పెట్టుకుని ఆయన ఎందుకు వెళ్ళలేదు, ఆయన ఎందుకు తీసుకెళ్లరు అంటే అది కరెక్ట్ కాదు. సో ఆయనకు సంబంధించిన శాఖ ఏదైతే దానికి తరపు మీటింగ్ ఉంటుందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఆయన ఏ స్టేట్ కైనా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, అది మీరు ఒకటి గమనించుకోవాలి. సో దాని గురించి ఆవేశపడకుండా వీళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారో అది ఆలోచించుకుని ఇక్కడికి పైనకెళ్ళి వీళ్ళు ఏం చేసే ఫైనాన్షియల్ స్కామ్స్ ఏమి ఉండవు. సో మంచి చేద్దామని వాళ్ళందరూ కూటమిగా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నమ్మకం ఉంటుందని చంద్రబాబు గారితో కలిశారు. ఖచ్చితంగా వాళ్ళ మధ్య మనస్పర్ధలు లేవు. మీరు అనుకుని మీరు మనస్పర్ధలు పడితే దానికి ఎవరు చేసేదేం లేదు. సో కొంచెం అది అర్థం చేసుకుని వాళ్ళ మధ్య ఏదో చిచ్చు పెడతానికి ఎవరో బయట పార్టీ వాళ్ళు చూస్తారు, అది ఉన్నందుకే కదా ఇప్పుడు వీళ్ళు కలిసింది. సో ఖచ్చితంగా వాళ్ళని రానియకూడదు అంటే వీళ్ళున్న అండర్స్టాండింగ్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి, అంతమించి ఏం లేదు అక్కడ.